అదే అవకాశాలు ఉపకులాలు పొందే విధంగా మన ప్రయాణం కొనసాగించి సాధించాలనే దాని మీదనే మన ఉపకులాలకు సంబంధించిన సంఘాలు ఏర్పడ్డాయి. నిజంగా ఉపకులాల సంఘాల నిజమైన ఉద్దేశం, లక్ష్యం మాలతో పోల్చుకుంటే జనసంఖ్యలో మాదిగలు ఎక్కువ ఉంటే కూడా అవకాశాలు పొందనమాట వాస్తవమే కావచ్చు. కానీ అసలే పొందలేదు అనే కాకుండా వాళ్ళు పొందగలిగారు. మాదిగలతో పోల్చుకుంటే మాత్రం ఉపకులాలు మాలా మాదిగలతో పోల్చుకుంటే మాదిగలు 40% వెనుకబడిపోతే, మాదిగలతో పోల్చుకుంటే ఉపకులాలు 80%, 90% వెనుకబడ్డాయి. ఈ సత్యాన్ని గమనించి భవిష్యత్తులో ఈ ప్రయాణంలో మన ఉపకులాలను కూడా చేతిలో పెట్టుకొని ముందుకు నడిపించాలి. మన ఉపకులాలకు కూడా అవకాశాలు, న్యాయబద్ధమైన అవకాశాలు వచ్చేలాగా చేయాలనే దాని మీదనే ఎంఆర్పిఎస్ ఒక లక్ష్యం పెట్టుకొని ఉపకులాల సంఘాలకు అండగా నిలబడుతూ వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఇందులో కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది ఒక సైద్ధాంతిక భూమికను నమ్ముకున్న ఆలోచనే తప్ప ఏ పూటకు ఆ పూట మాట్లాడి ఆ పూట అయిపోయినాక పొడగొట్టుకొని వదిలిపెట్టుకునే అంశంతో నిర్ణయం తీసుకున్నది కాదు. ఒక సైద్ధాంతిక లక్ష్యం. దళితులు సమాజంలో వివక్షతకు వెనుకబడిపోయినరు. మరి దళితుల్లో ఇంకా ఉపకులాలు అదే వివక్షత, అదే వెనుకబాటుతనం కనిపిస్తున్నది. కాబట్టి దళితులను అభివృద్ధి చేసుకోవడం లక్ష్యమే అవుతే దళితుల్లో అత్యంత వెనుకబడ్డ ఉపకులాలను అభివృద్ధి చెందడమే ప్రధాన లక్ష్యంగా కలిగి ఉండాలి. అట్లయితేనే మనం సమాజానికి నిజమైన న్యాయాన్ని అందించడంలో అవుతామనే దాని మీదనే ఇప్పుడు కాదు, దాదాపు 2 దశాబ్దాల కిందనే మన సంఘాలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఉనికిని ఏర్పాటు చేసే విధంగా ఇవాళ సమాజంలో ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే నా సోదర ఉపకులాలకు సంబంధించిన విషయంలో సరే మాలల దృక్పథం అంబేద్కర్ అభిష్టంగా కాకుండా మనవాద అభిష్టంగా మాలల దృక్పథం తయారైంది. అంబేద్కర్ అభిష్టం అన్ని కులాలు బాగుపడాలి. మనవాద దృక్పథం కొన్ని వర్గాలే పైకి రావాలి. కొన్ని వర్గాలే పైకి రావాలంటే మిగిలిన వర్గాలను దోసుకొని పైకి రావాలంటే, కాబట్టి మిగిలిన వర్గాలను దోసుకొని పైకి రావాలనే దృక్పథం మనవాద దృక్పథం అగ్రకులాలను అవలంబించేది. సరిగ్గా ఆ అగ్రకులాల దృక్పథం మనవాద దృక్పథం కనుకనే మనందరినీ దోసుకొని వారి పైకి వచ్చేప్పుడు సమాజంలో 100,000 సంవత్సరాలు. ఇవాళ అంబేద్కర్ ఒక రిజర్వేషన్ దళితులందరికీ హక్కును సాధిస్తే ఆ హక్కును అన్ని కులాలు అనుభవించాల్సిన చోట అక్కడ మనవాద దృక్పథం కన్నా మాల సామాజిక వర్గం దళితుల్లో మిగిలిన కులాలు ఏమైనా పర్లే వాళ్ళని దోసుకొని మనం తిందామని చెప్పి సమాజాన్ని దోసుకొని అగ్రకులాలు బాగుపడాలని వాళ్ళ దృక్పథం ఎట్లయితే మనవాద దృక్పథంగా ఉండేనో దళితుల్లో ఉండబడే అవకాశాలన్నింటినీ మేమే కొల్లగొట్టాలని చెప్పి వాళ్ళ దృక్పథం ఆ విధంగా మనవాద దృక్పథంగా మారిపోయింది. ఆ మనవాద దృక్పథాన్ని అమలు చేస్తున్న వాళ్ళ వల్ల మాదిగలతో పాటు ఇంకా ఉపకులాలు వాళ్ళ అవకాశాలు పొందలేక వెనుకబడ్డ చరిత్ర మన కన్న ముందు కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మా అవకాశాలు మాకు రావాలని చెప్పి ఎంఆర్పిఎస్ వచ్చినా మళ్ళీ ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్న క్రమంలో మళ్ళీ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళను దోచుకునే అవకాశం ఉండద్దని, దోచుకునే ఆలోచన కూడా వీళ్ళకి రావద్దని, అంటే మనవాద దృక్పథం ఆలోచన అగ్రకులాల నుంచి మానవ దాకా వచ్చింది. కానీ పంపిణీ గురించి మాట్లాడుతున్న మాదిగ దండోరా మరి అదే మనవాద దృక్పథానికి అలవాటు పడి మేము మాలలతో దోపిడీ గురి కావద్దు, కానీ మాకు మా ఉపకులాలను దోసుకునే అవకాశం ఉండాలనే దృక్పథం వస్తే మళ్ళీ వీళ్ళు కూడా మనవాద దృక్పథాన్ని అవలంబించడం అవుతారు. సమాజంలో అత్యంత కింది కులాలైన ఉపకులాలకు అన్యాయం చేసిన అవుతారు. ఆ ఆలోచన రానియద్దు, ఆ అవకాశం వచ్చేటట్టు చేయాలని చెప్పి నా ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఉండాలని చెప్పి అంటే మాలల దృక్పథం అంబేద్కర్ దృక్పథం పునాది మీద నడతలేదు, అది మనవాద దృక్పథం పునాది నడుతుంది. దోసుకొని తిని బాగుపడదామని చెప్పి అదే దోసుకొని తిని బాగుపడదామని దృక్పథం మళ్ళీ మాదిగలకు రాకుండా చూడాలి. మాదిగలకు వస్తే మళ్ళీ ఇది కూడా ఇతర కులాలను అన్యాయం చేసినట్టు అవుతుంది, ముఖ్యంగా వెనుకబడ్డ దళిత కులాలను అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పి అవకాశం రాకుండా చేయాలని చెప్పి ఆ ఆలోచన లేకుండా చేయాలని చెప్పి మన ప్రయాణంలో ముందుకు నడిపిస్తున్న చరిత్ర మన కన్న ముందు కనిపిస్తుంది. అదే సమయంలో మన తమ్ముడు చెప్పాడు, గుర్తింపు గౌరవం ఇచ్చేటప్పుడు ఒకసారి
అంబేద్కర్ జగ్జీవనరాం జయంతులు మాదిగలకు మాలలే ముందు తీసుకుంటుంటే మాదిగ దండలు వచ్చినాక మాదిగలో కూడా 1 సంవత్సరం అవకాశం వస్తుంటే ఆ 1 సంవత్సరం అవకాశం తీసుకున్నప్పుడు కూడా రమేష్ ఉన్నాడు. ఆ 1 సంవత్సరం అవకాశం తీసుకున్నప్పుడు కూడా మన ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఉండాలని చెప్పి చైర్మన్ తర్వాత కన్వీనర్లన్నీ మన ఉపకులాలకు ఇవ్వాలని చెప్పి పాపయ్య నాయకత్వం ఉన్నప్పుడే ఏది పాపయ్య చైర్మన్ అయినప్పుడే, అంతకుముందు చైర్మన్ మాల ఉంటే 2వ స్థానంలో మాదిగ చైర్మన్ అవుతే ఆ చైర్మన్ చుట్టంతా మొదటి వరుస అంతా మొత్తం మన ఉపకులాలే నిండిపోవాలని చెప్పి అప్పుడు మాట్లాడితే చాలా మంది కొంతమంది స్వార్థపరులు వీళ్ళెవరు ముందు వరుసలు ఉండేటారు అని చెప్పినప్పుడు రైట్ వీళ్ళకే ఉన్నదని చెప్పి మనం నిలబడి తర్వాత పాపయ్య తర్వాత మళ్ళీ మాలకి వెళ్ళిపోతే మళ్ళీ మాదిగల దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఎంఆర్పిఎస్గా తీసుకోవద్దు కాబట్టి మన ఉపకులాలకు ఇవ్వాలని చెప్పి ఆనాడు మన నారాయణనే డైరెక్ట్ చైర్మన్ చేసిన చరిత్ర కూడా మనకున్నది. అప్పుడు కూడా ఎన్నో అవంతరాలు ఇబ్బందులు వచ్చినా కూడా లెక్క చేయకుండా మనం నిలబెట్టిన చరిత్ర ఉన్నది. అప్పుడు ఎంతో మన ఉపకులాలకు ఒక మొదటిసారి డైరెక్ట్ ప్రాధాన్యత దొరికిన విషయం మన అందరికీ మంచి. మొన్నటికి మొన్న పోయిన సంవత్సరం మాలవుతే ఇవాళ మాదిగ అవకాశం రమేష్కి వచ్చడానికి ఒక ప్రయత్నం జరుగుతుంటే రమేష్ ఉన్నాడా? ఖచ్చితంగా రమేష్ చైర్మన్ అవకాశం వస్తే మళ్ళీ రమేష్ చుట్టూ మొత్తం మొదటి వరుసలో నా ఉపకులాలు ఆయన చెప్తున్నా. దాంతోపాటు వచ్చేసారి ఒకవేళ మాలలు తీసుకొని మాల ఉపకులాలకైనా ఇద్దరు ఎవరో తెలియదు కానీ మళ్ళీ నేను రమేష్కు చెప్పా వచ్చే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మాత్రం డైరెక్ట్ మన ఉపకులానే మన చైర్మన్ కావాలని చెప్పా. అంటే ఇప్పుడు రమేష్ చైర్మన్ అయితే ఆయన పక్కన ఉండాల్సింది మీరే, నెక్స్ట్ మన చైర్మన్ కావాల్సింది కూడా మన ఉపకులాలని చెప్పి నేను ముందే అంటే ఆ స్థాయిలో మనం మన ఉపకులాలకు మనం ప్రాధాన్యత గౌరవం ఇవ్వకపోతే అర్థం లేదు, మనం అంబేద్కర్ వాదనం అనిపించుకోవడానికి అవకాశం లేదని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న చరిత్ర ఉన్నాయి. సరే, ఉపకులాల ధృవీకరణ పత్రాలు ఆ అంశాలు మొత్తం మనందరికీ తెలిసిన విషయం. అదే సమయంలో ఈ మధ్యకాలంలో మనం ఎంబీసీలకి గవర్నమెంట్ ఒక 1000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి మాట్లాడిన చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ నా సోదరులు గమనించాలి, మాదిగ ఉపకులాలు ఒకవైపు, బీసీల్లో వెనుకబడ్డ ఎంబీసీలు మరొక వైపు. ఒకవైపు ఎంఆర్పీ సెంటర్ పాయింట్ అయి మాదిగ ఉపకులాల సంఘాలతో నిర్మాణం చేసుకొని ఆలోచనకు అనుగుణంగా పనిచేయడం ఒకవైపు నడుస్తున్న క్రమంలో బీసీలతో వెనుకబడ్డ ఎంబీసీలు అనే నినాదం తీసుకొచ్చింది కూడా ఎంఆర్పీ. అసలు ఎంబీసీలు అనే నినాదం తీసుకొచ్చిన రోడ్డు మీద మనం మాట్లాడుతున్న క్రమంలో చివరికి బీసీలు అనబడుతున్న కొంత ఎదిగిన పద్మశాలి, గౌండ్ల, గొల్ల లేదా యాదవ కొన్ని ఎదిగిన బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎంబీసీ అనే నినాదాన్ని వినడానికి కూడా సిద్ధంగా లేకుండా అసలు ఎంబీసీలు అనే మాట వస్తే దాడులు చేస్తామని చెప్పి వాళ్ళు కొంత ఇబ్బందులు పెడుతున్న సమయంలో మరి ఎంబీసీలు స్వతంత్రంగా వాళ్ళకై వాళ్ళు ముందు అడిగేలేని పరిస్థితిలో భయపడుతున్నప్పుడు ఎంఆర్పీఎస్ అండగుంటే వాళ్ళు దూరం అవుతారు, వాళ్ళు ఏం చేయరని చెప్పి ఆ సమయంలో ఎంబీసీని కాపాడుకోవడానికి ఎంఆర్పీఎస్ ఎంబీసీ ఐక్యత వేదిక పెట్టిన విషయం. ఎంఆర్పీఎస్ ఎంబీసీ ఐక్య వేదిక ఇప్పటిది కాదు, 15 ఏళ్ళ క్రితం. అంటే ఎంఆర్పీఎస్ ఎంబీసీ ఐక్యత ఎందుకు వచ్చింది అంటే ఎంబీసీ అనేది స్వతంత్రంగా ముందుకడిగేయాలంటే అప్పర్ బీసీలు అణిచేయడానికి, దాడులు చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ధైర్యాన్ని అండగా నిలబడడం కోసమే ఎంఆర్పీఎస్ ఎంబీసీ ఐక్య వేదిక వచ్చేసింది. ఆ ఎంఆర్పీఎస్ ఎంబీసీ ఐక్య వేదిక ఎప్పుడైతే రక్షణ కవచంగా ఎంఆర్పీఎస్ మారిందో ఎంబీసీలు కొంత స్వతంత్రంగా ముందడుగేసి నిన్నటి రూపం దాల్చుకోవడానికి దారితీసింది అనేసి మనం మర్చిపోదాం. సరే, అంటే ఎక్కడున్నా ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే అన్యాయం గురైన వర్గాలు ఉన్నారో వాళ్ళ వైపు నిలబడమే నిజమైన అంబేద్కరిజం కదా. కాబట్టి పరీక్ష సమయంలోనే మనం నిలబడాలని చెప్పి నిజమే అప్పర్ బీసీకి సంబంధించిన వాళ్ళ డామినేషన్ ప్రతి గ్రామంలో ఉన్న
ఒకవైపు ఎంఆర్పిఎస్ చురుకైన పాత్ర పోషిస్తున్న సమయంలో మరి ఎంబీసీలకు అండ ఉండడం అంటే ఊర్లో ఎదిగిన అప్పటి బీసీలకు అందరికి వ్యతిరేకం అనే విషయం తెలిసిన అవును ఎవరు ఏమనుకున్నా అన్యాయం గురైన వర్గాలకి కదా మనం ముందడియాల్సిందని చెప్పి నిక్కచ్చిగా నిలబడ్డ చరిత్ర ఎంఆర్పిఎస్ మర్చిపోదు. ఆ చరిత్ర రేపు వాళ్ళే ఎంబీసీ ప్రారంభం నుంచి ఈ రోజు వరకు అసలు పునాదుల్లో మాకు రక్షణ కవచంగా ఎవరు ఉన్నారు, మాకు దాడులు జరుగుతున్నప్పుడు మాకు ప్రొటెక్ట్ ఎవరు చేశారు, మేము ఎవరు సహకారంతో ముందడుగు చేసిండ్రో రేపెల్లుండి వాళ్ళు వ్యాసాల రూపంద రాయబోతుంటారనేసి కూడా మీ దృష్టి నేను తీసుకొస్తున్నాను. అంటే బాధ్యత అది. ఈ నేపథ్యంలో ఇక్కడ మన దగ్గర కొంత ఇబ్బంది ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే ఎదిగి కొంతమంది పాలక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు తొత్తులుగా మారి తమ జాతికే తమ ఉద్యమానికి ఎట్లయితే వెన్నుపోటుకోవాలని చూసి పాలకులకు తొత్తులుగా మారిండ్రో ఉపకులాలకు సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా వ్యక్తిగత ఆశలకు పాలకులు పెట్టే ప్రలోభాలకులోనై మన ఉపకులాల సంఘాల ఉనికినే పాలకుల పాదాల దగ్గర పెట్టే సంస్కృతి వచ్చిన తర్వాత కొంత గ్యాప్ వచ్చిన విషయం మనం మర్చిపోద్దని నేను సరైన కోరుతున్నాను. అందరూగా అంటే నేను ముందు ఎంఆర్పిఎస్ చెప్పాను, ఎంఆర్పిఎస్ లోనే పాలకులుగా తొత్తులుగా మారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని కూడా దెబ్బతీసుకోవాలని అనుకున్నట్టుగా ఎట్లయితే కొంతమంది పాలకులుగా తొత్తులుగా అయిపోయినరు, అట్లనే మన ఉపకులాల సంఘాల నాయకుల్లో మెజార్టీ కాదు కానీ అక్కడక్కడ కొంతమంది ఎదిగిన వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళకు ఒకటి రెండు పదవులు వస్తాయి కాదు మా ఉపకులాలకు అందరికి వచ్చినట్టు అని చెప్పి భ్రమంలో పెట్టడానికి కదా వాళ్ళ ప్రయోజనాల కోసం ఉపకులాల సంఘాలను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తే ఆ పరిస్థితి పోయి వాళ్ళ మళ్ళా నా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరూ మేము ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించుకుంటామనే నమ్మకంతో మీరు ఇక్కడ నిలబడడానికి ఒకవైపు పాలక వర్గానికి భజన చేసే ద్రోహులు, మరొక వైపు మా హక్కులు మా ఆత్మగౌరవం అనేది పోరాడి సాధించుకోవడం ద్వారా వస్తుంది తప్ప అక్కడ వాళ్ళకి భజన చేస్తే రాదని చెప్పి ఇవాళ చరిత్ర సాక్ష్యంగా నిలబడి మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నిజమైన ఉద్యమం ఇక్కడ ఉన్నారనే విషయం కూడా నేను భావిస్తున్నాను. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏదైతే వర్గీకరణ ఆకాంక్ష ఉన్నదో ఆ వర్గీకరణ ఆకాంక్షను సాధించాలి. ఆ వర్గీకరణలో నా ఉపకులాలకు ప్రాధాన్యత మొదటి భాగంలో ఉండాలి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఉపకులాల పేరుతో రెల్లిపైడి ప్యాకింగ్ పోయిందాడు. ఏ గ్రూప్ ఎవరు పోరాటం చేసినా మనకు రాలే, అక్కడ పోరాటం చేసినా చేయకపోయినా ఆ ఉత్తరాంధ్రకు సంబంధించిన మొత్తం ఆంధ్రలో అత్యంత వెనుకబడ్డ వర్గాలుగా వాళ్ళను గుర్తించాల్సి వచ్చింది అప్పుడు ఆనాడు రామచంద్ర కమిషన్. కాబట్టి వాళ్ళకి మనం ఇచ్చే పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చింది, ఒప్పుకున్నాం, అది న్యాయబద్ధం కూడా. నీవు ఈ సమయంకి వచ్చేటప్పటికి మీ దృష్టికి తీసుకొస్తున్నా. సరే, మాలల్లో ఇంకా వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థ బుద్ధి ఇంకా అట్లనే ఉన్నది. వర్గీకరణ వ్యతిరేకించి వర్గీకరణ అడ్డుకోవడం అంటే మొత్తం మాదిగా ఉపకులాల భవిష్యత్తుని అంధకారంలో నెట్టడమే. ఇది మన అందరికీ తెలిసిన విషయం. ఈ పరిస్థితుల్లో ఇంకా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే కూడా మీరు మర్చిపోదు. ఒకవైపు లక్ష్యానికి చాలా దగ్గరికి వచ్చినట్టుగా కనిపిస్తున్నాం, మరొక వైపు వాళ్ళ కుట్రలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. లక్ష్యాన్ని సాధించే దిశగా మనం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అదొక అంశం. ఇప్పుడు వాళ్ళ కుట్రలు కుతంత్రాలు 4 అంశాలుగా 2 నిమిషాలు చెప్తాను. ఒకటి, పార్లమెంట్లో బిల్లును అడ్డుకోవడానికి వర్గీకరణ చేయొద్దని ఒక ఉద్యమాన్ని ప్రారంభించడానికి మళ్ళీ ఈ నెల 26న మాల సంఘాలన్నీ కలిసి నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టబోతున్నాయి. ఇదే నెల 29వ తారీఖు నాడు అమరావతిలో కూడా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మీటింగ్ పెట్టబోతుంటారు. భారీ స్థాయిలో వాళ్ళు మీటింగ్ పెట్టి వర్గీకరణ చేయదని చెప్పి కేంద్ర ప్రభుత్వాల మీద శాసించడానికి ఒక ప్రయత్నం చేయబోతున్నారు. ఇక్కడ 2 ప్రయత్నాలు, 26 నిజాం కాలేజ్ గ్రౌండ్, 29 అమరావతి. 2 రాష్ట్రాల్లో వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు మళ్ళీ రోడ్డు మీదకు రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అంటే వర్గీకరణ జరగబోతుందని చెప్పి అనుకుంటున్న దశలో మళ్ళీ అడ్డుకోవడానికి కుట్రలు కొనసాగుతున్నాయి అనడానికి సాక్ష్యంగా మీ కన్నమని చెప్తున్నాను. రెండోది, ఢిల్లీలో మాల ఐఏఎస్ ఆఫీసర్ల వర్గం, మాల రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల వర్గం, అక్కడ ఉండబడే పలుకుబడి గల రాజకీయ నాయకత్వం ఢిల్లీలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి వర్గీకరణ బిల్లు పెట్టద్దని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ఒత్తిడిని ఈ మధ్యకాలంలో మన వేగవంతం చేయడానికి అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. 4వది, ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఉదాహరణకు గుజరాత్, నరేంద్ర మోడీ గారు గుజరాత్,
లేదా అమిత్ షా గారి గుజరాత్. ఆ గుజరాత్లో దాదాపు 7 నుంచి 8 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వంలో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో వాళ్ళు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ బీజేపీని ఒప్పించి మీరు వర్గీకరణ బిల్లు పెట్టొద్దని చెప్పి ముందుకు నడిపించే ప్రయత్నం అక్కడ గుజరాత్ నుంచి కోరుకుంటే ఉత్తరాది రాష్ట్రాలు చేరుతున్నారు అనే విషయం కూడా మీరు తీసుకొస్తున్నాను. రెండోది, అక్కడ చెమార్లు ఉన్నారు, రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన వాళ్ళు. ఆ రిజర్వేషన్ పొందిన వాళ్ళతో కూడా వాళ్ళని ముందుకు నడిపించి ఏదో మన కంట్రీని మన ఏళ్ళతో పొడిపించాలన్నట్టుగా అక్కడ చెమార్లు అంటే చెప్పులు కుట్టే మాదిగ వర్గానికి సంబంధించిన వాళ్ళుగా వాళ్ళు డెవలప్ అయింది ఇక్కడ మాలల్లాగా వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకిస్తూ బీజేపీ మీద ఒత్తిడి పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేపిస్తున్నారు. ఇది మాలలే చేపిస్తున్నారు. అంటే మన కన్నును మన ఏళ్ళతో పెట్టించే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. బీజేపీ మీద బీజేపీ ప్రభుత్వంలో ఉండబడే ఉన్నతాధికారులు ఒత్తిడి పెట్టడానికి ఇక్కడ నుంచి పైన మాలల ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో ఉండి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టబోతున్నారు. రమేష్ నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టబోతున్నారు. మరొక వైపు అమరావతిలో మీటింగ్ పెట్టబోతున్నారు. అంటే నీకు మొన్న చెప్పింది మళ్ళీ గుర్తు చేస్తున్నా. నీకు మొన్న చెప్పింది అంటే ఈ సంవత్సరం నీది అయిపోతే నెక్స్ట్ సంవత్సరం మాలలు తీసుకుంటే మళ్ళా నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి మాత్రం మన ఉపకులాలకు సంబంధించిన వాళ్ళకే చైర్మన్ అవకాశం ఇవ్వాలనే విషయం కూడా అదే సమయంలో నీ చైర్మన్ ఇప్పుడు ఖచ్చితంగా నీకు రావడం కోసం సర్వశక్తులు మానవులతో మీరు కూడా ఉండాలి. కానీ చైర్మన్ తర్వాత ప్రతి ఉపకులానికి కన్వీనర్ పోస్ట్ మాత్రం మళ్ళా సీనియర్ నాయకులందరినీ నీ పక్కన కూర్చోబెట్టుకొని నడిపించుకో. మనం చేయకపోతే ఇంకోటి చేసే అవకాశం రాదు. మనం చేసి సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడాలి. అందుకోసం మీరు మన తమ్ముల్ని మన అన్నల్ని పక్కన పెట్టుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే పరిణామాలు ఇట్లా ఉన్నాయి. మళ్ళా చెప్తున్నా, ఇక్కడ నిజాం కాలేజీలో అడ్డుకునే మీటింగ్ పెట్టబోతున్నారు, అమరావతిలో అడ్డుకునే మీటింగ్ పెట్టబోతున్నారు, ఢిల్లీలో అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయి. గుజరాత్ నుంచి మొదలుపెట్టే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండబడే మాల ఐఏఎస్ ఆఫీసర్లందరూ వాళ్ళ ప్రభుత్వాల్లో ఉండబడే నాయకుల పరిచయంతో వర్గీకరణ బిల్లు పెట్టొద్దని చెప్పి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి చెప్పేయడానికి రంగం సిద్ధం చేయబోతున్నారు. రిజర్వేషన్ ఫలాలు పొందిన చెమార్లను ఇక్కడ మాలలో ఎట్లయితే రిజర్వేషన్లు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో చెమార్లను ముందు పెట్టి బీజేపీలో ఉండబడే చెమార్ ఎంపీలను ఎదిగిన ఎంపీలను ముందు పెట్టి మీరు వర్గీకరణ చేయదని చెప్పి కేంద్రంలో ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. అంటే మనం లక్ష్యానికి దగ్గరకు వచ్చిన మాట నిజమే, కానీ స్వార్థ పనులు ఇంకా అడ్డుకోవడానికి వాళ్ళ శక్తి మేరకు కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారు. దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం మనకు ఉన్నదనేసి కూడా మీ దృష్టి నేను తీసుకొస్తున్నాను. అదే సమయంలో ఖచ్చితంగా ఏనాటికైనా విజయం మన వైపే ఉంటుంది కనుక ఏనాటికైనా విజయం ఆ సాధించే విజయంలో అంతకుముందు ఏ బిసిడి గ్రూపులో నేను ఏ గ్రూపులో ఉపకులాన్ని పెట్టించాను అది అటువైపు వెళ్ళింది, అటువైపు వెళ్ళింది. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మన ఉపకులాలకే మొదటి ప్రాధాన్యత ఇప్పించే అందువల్ల ఎస్సీ వర్గీకరణ ఖాయము, ఉపకులాలకే మొదటి ప్రాధాన్యత ఖాయం. ఆ బాధ్యత మర్చిపోతాను సార్ కోరుకుంటూ ఆ ఏ గ్రూప్ ప్రాధాన్యత ఆ ప్రాధాన్యత ఎన్ని కులాలు రావాల్సి వస్తుంది అనే విషయం కూడా మళ్ళీ మనం ముందు రోజుల్లో చర్చించుకునే అంశమే. అందులో పెద్ద సమస్య లేదు. కాకపోతే ఇంకా ఇప్పుడు మాదిగా ఉపకులాలకు సంబంధించిన ఆ లిస్టులో వచ్చే బి గ్రూప్లో వచ్చిన కులాలన్నీ వర్గీకరణ కోరుకుంటున్నాయి. కానీ మరి మాల ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఇంకా వర్గీకరణ సపోర్ట్ చేస్తుండ్రు, ఎవరెవరు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా మనకు ఒక అంచనా భవిష్యత్తులో కూడా మనకు రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం ఎవరిని హక్కును చేసుకొని మనం ప్రయాణం సాగించాలి, ఎవరి వాదన మనకు అనుకూలంగా ఉన్నది, ఎవరి వాదన మనకు వ్యతిరేకంగా ఉన్నది కూడా కొంత నిర్దిష్టంగా తెలుసుకొని భవిష్యత్తు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, మొదటిది ఎస్సీ వర్గీకరణలో మొదటి ప్రాధాన్యత నా ఉపకులాలకే, అది నేను గ్యారెంటీ. అందులో ఏ గ్రూప్లో వచ్చే పర్సెంటేజ్లో ఎవరెవరు రావాలి, ఎవరెవరు దీన్ని గుర్తించి కోరుకుంటుండ్రు, ఎవరెవరు అడ్డుపడుతుండ్రు అనే విషయం మాత్రం క్లారిటీ మీరందరితో తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఉన్నదనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. మన వర్గీకరణ కోరుతూ మాకు అన్యాయం జరగకుండా చూడండి అని అంటే నేను దాన్ని హక్కున పెట్టుకొని ప్రయత్నం చేస్తాను. కానీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మళ్ళీ ఇంకా అడ్డం పడితే మన వాళ్ళ గురించి ఆలోచించాలంటే కూడా కొంత ఇబ్బందిగా మారుతుంది అనేసి కూడా మర్చిపోదు. వర్గీకరణ కోరుకుంటూ అన్న మాదిగల కంటే మేము వెనుకబడ్డాం కదా, మాకు ఈ రకంగా న్యాయం చేయండి అంటే ఆ బాధ్యత నాదేననేసి కూడా మేము గుర్తు చేస్తున్నా. ఎందుకంటే నేను మాటలు చెప్పి కాలం గడుపుతూ వదిలిపెట్టి ఉండేవాడిని కాదు. ఒక సంస్కరణగా మనం ముందుకు నడపాల్సిందే తప్ప ఇంకోటి కాదనేసి కూడా
మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. అందులో వర్గీకరణ సాధించుకోవాలి. ఆ సాధించుకునే వర్గీకరణలో మొదటి ప్రాధాన్యత నా ఉపకులాలకు ఇవ్వాలి. ఇది నా డిమాండ్ అనే విషయం కూడా మీ దృష్టికి వస్తున్నాను నేను. ఇక రెండోది, వర్గీకరణ ఒక అంశంగా విద్యా ఉద్యోగ రంగాల్లో మొదటి ప్రాధాన్యత వస్తుంది కాబట్టి అందులో మన వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఇప్పించే నాది ముందుకెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ మిగిలిన సంక్షేమ రంగంలో, మిగిలిన రాజకీయ ప్రాతినిధ్యంలో, మిగిలిన విద్య ఇతరత్ర ఏర్పాటు చేసే కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా ఖచ్చితంగా మన వాట మనకు వచ్చే విధంగా, అది ప్రత్యేకం కేటాయించే విధంగా, మన వాట మనకు వచ్చే విధంగా, అది ప్రత్యేక కేటాయించే విధంగా మనం ముందడిగే సంవత్సరం ఉంటుందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేటగిరేషన్లో మొదటి ప్రాధాన్యత అంశంగా ఎజెండా పెడుతూనే అదే సమయంలో ప్రత్యేకంగా ఉపకులాలన్నింటికి ఒక ప్రత్యేక ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్, ఎస్సీ అల్పసంఖ్యాక వర్గాల, ఎస్సీలో అత్యంత వెనుకబడిన దళిత కులాల ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకునే దిశగా ఖచ్చితంగా మనం ముందడుగేయాలి. ఆ ముందడుగేయడం కోసమే మన బహిరంగ సభ ప్రాధాన్యత ఉంటుందనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. దాంతోపాటు విద్యారంగంలో ఖచ్చితంగా ఏదైతే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారో దళితుల కోసం అంటూ, ఆ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇదే భూమిక పోషిస్తే పర్సెంటేజ్ మన కొంత ఉంటుందేమో కానీ ఆ మాలామాదిగా పిల్లలతో ఖచ్చితంగా సమాన అవకాశాలు పొందడానికి అవకాశం లేదు కనుక ఖచ్చితంగా నా దళిత ఉపకులాలకు సంబంధించిన వాళ్ళకి ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు కేజీ నుంచి పీజీ వరకు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కూడా సాధించుకోవడానికి కావాల్సిన కార్యాచరణ దశల వారీ చేసుకుంటూ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా మీ దృష్టిని నేను తీసుకొస్తున్నా. అదే సమయంలో రాజకీయ ప్రాతినిధ్యం వచ్చినప్పటికీ మొన్న జనరల్గా 4-5 కూసి అనుకున్నాం. ఇప్పటి వరకు మొత్తం 4-5 కులాలకు సంబంధించిన వాళ్ళకు ఆయా సందర్భంలో మనకు రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నట్టుగా, చట్టసభల ప్రాతినిధ్యం ఉన్నట్టుగా ఉన్నది. కానీ ఇంకా మెజారిటీ కులాలకు చట్టసభల ప్రాతినిధ్యం రాకపోవడం వల్ల వాళ్ళ మాటలు వాళ్ళ జాతుల కోసం వినిపించే అవకాశం రావట్లేదనేసి కూడా మనం గమనించాం. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ చట్టసభలో అవకాశాలు ఉన్నాయా అంటే ఇవి ఈ సంవత్సరం 6 నెలలు లేవు కానీ గవర్నమెంట్ ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఖచ్చితంగా భర్తీ చేస్తున్న క్రమం ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎన్నికలకు వచ్చే సమయం నాటికి ఎక్కువ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ నామినేటెడ్ పోస్టులలో మన ఉపకులాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కులాల వారిగా కార్పొరేషన్ ఉపకులాలకు అవుతే కనీసం కులాల వారిగా రిప్రజెంటేషన్ ఒక దాంట్లో ఉండే విధంగా, ఏదో ఒక దాంట్లో బలంగా కనిపించే విధంగా మన ఉపకులాలకు ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలనే దాని మీద ఖచ్చితంగా మన డిమాండ్ను ముందుకు నడపాల్సిన బాధ్యత మనకున్నది. అందువల్ల రాజకీయ ప్రాతినిధ్యం ఒక రూపంగా మనకు కనిపించేటట్టుగా, విద్యా ప్రాతినిధ్యం ప్రత్యేకంగా కేటాయించే విధంగా, ఆర్థిక ప్రాతినిధ్యం మనకు సపరేట్ కార్పొరేషన్ విధంగా, నాకు తెలిసి సంస్కరణలు ఎన్ని రూపాలుగా మనకు జరగాలనో, సంస్కరణలు ఎన్ని రూపాలుగా ఎన్ని యాంగిల్లో మనకు జరగాలనో, మన అభివృద్ధికి ఎన్ని మార్గాలు గుండా పోతే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనుకుంటున్నది 4 కావచ్చు, 3 కావచ్చు, కానీ ఇంకా చర్చించుకుంటూ పోతుంటే ప్రత్యేక అవకాశాలు ఎన్ని కోణాల్లో ఎన్ని అంశాలుగా మనం సాధించుకోవాలనో అన్ని కోణాల్లో అన్ని అంశాలు సాధించేంత వరకు నా ఉపకులాల పక్షానే నేను నిలబడతానని. అయితే ఈ మన ఉపకులాల వాయిస్ని ఎంత మాట్లాడాలనుకున్నా దాన్ని జన సమీకరణ చేయడం ద్వారా మాత్రమే దానికి ఒక రూపం రావడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఎన్ని మాట్లాడినా ఒక స్టేట్మెంట్ లాగా చూసుకుంటే తప్ప దీని వెనక ఒక బలమైన శక్తి ఉన్నది, లేదా దీని వెనక బలమైన ఆకాంక్ష ఉన్నది, దీని వెనక బలమైన ఆవేదన ఉన్నది కదా. దీని వెనక బలమైన శక్తి ఉన్నది, బలమైన ఆకాంక్ష ఉన్నది, బలమైన ఆవేదన ఉన్నది. కాబట్టి ఇన్ని లక్షల మంది కదిలిండ్రు అనే మాట వస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అది మార్గం వేగవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ఇంకా ఎన్ని కోణాల్లో మనం చర్చించుకోవాలో, ఇంకా ఎన్ని కోణాల్లో పాయింట్స్ రేజ్ చేయాలనో, ఎన్ని కోణాల్లో మన అభివృద్ధికి బాటలు వేసుకోవాలో, ఏ కోణం వదిలిపెట్టకుండా, ఏ కోణం విస్మరించకుండా ఖచ్చితంగా అన్ని కోణాల్లో మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం